నమస్తే, కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే, ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానంగా ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే ప్రధాన బ్యానర్ ఐటెంగా నిజాలకు నిప్పు, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారు. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. మాడి మసైపోయిన కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులు, కుట్రపూర్తిగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు, కార్యాలయానికి కోతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం, ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం, 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళీ మకాం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికే ఈ ఘాతుకమనే అనుమానాలు. ఇది మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఫైల్ మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు. దీంట్లో ప్రభుత్వం లోపం కూడా కొంచెం ఉందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే దాదాపు 1.5 నెల 2 నెలలు కావస్తుంది ప్రభుత్వం మారి. వచ్చినప్పుడు అధికారులను తొందరగా ట్రాన్స్ఫర్ చేసేసి ఎక్కడికక్కడ, ఎందుకంటే వాళ్ళ పోయిన ప్రభుత్వంలోని పెద్దల వ్యవహారం తెలుసు కదా, వాళ్ళు ఇటువంటి పని చేస్తారని ముందుగానే తెలుసు. ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. సిఐడి కార్యాలయం దస్త్రాలు తగలబెట్టడం, మొన్న విజయవాడ దగ్గర దస్త్రాలు తగలబెట్టడం. కాబట్టి ఇది ముందుగానే ఊహించి ఇటువంటి వాటిలన్నింటిలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. ఎక్కడెక్కడ ఆర్డీఓని అందరినీ కూడా క్రింది స్థాయి నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కూడా ఇటువంటి కార్యక్రమం ఏది జరిగినా కూడా బాధ్యులు మీరే అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండాల్సింది. కానీ అటువంటి పని చేయలేదు. అది కొంత ప్రభుత్వం లోపంగా కూడా చెప్పుకోవచ్చు. కుట్రపూరితంగానే తగలబెట్టారనిపిస్తుంది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, షార్ట్ సర్క్యూట్ అయినట్లు లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తుంది సీఎం చంద్రబాబు. ప్రమాదం కాదు, కుట్ర కోణమే డీజీపీ. ఆర్డీఓ సిఐల అలసత్వంపై అనుమానాలు, డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. అంటే ఇంట్లో వీళ్ళు ఎంత అలసత్వం ఉందంటే, దాదాపు ఆదివారం రాత్రి 11 గంటలకి ఘటన జరిగినా కూడా దాని మీద కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆర్డీఓ కానీ అక్కడ ఉన్న సిఐలు కానీ దీని మీద ఇన్ఫర్మేషన్ పై అధికారులకు ఇవ్వలేదు. ఈ విషయం తెలిసినా కూడా తెలిసి తెలియనట్లు ఉన్నారు. అంటే ఇది ముందుగానే వాళ్ళందరూ వేసుకున్నట్లు ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆర్డీఓ కూడా ముందు రోజు అక్కడే ఆర్డీఓ ఆఫీసులో, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా ఆర్డీఓ ఆఫీసులో ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కూడా ఆదివారం రాత్రంతా, శనివారం రాత్రి, ఆదివారం రాత్రంతా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే, అంటే సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే మదనపల్లిలో అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్య వార్తల్లో వస్తున్నటువంటి 982 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం సంబంధించిన దస్త్రాలు, అన్ని ఫైళ్ళు, ఇక ఇవే కాకుండా ఇంకా బయటపడిన ఎన్నో భూదందాలకు చెందినటువంటి ఫైళ్ళు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మదనపల్లి ఆఫీసులోనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఫైల్స్ తగలబెట్టినట్లయితే అధికారులు తప్పించుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి అధికారి ఫైల్ పైన ఒక నోట్ ఫైల్ అనేది రాస్తారు. ఆ నోట్ ఫైల్ అనేది ఉంటే అక్కడ సాక్ష్యంగా పనికొస్తుంది. కాబట్టి ఆ నోట్ ఫైల్స్ అనేది లేకుండా చేయడానికి ఈ ఫైల్ తగలబెట్టుకునే కార్యక్రమాన్ని చేసి ఉండొచ్చు అనేది అనుమానాలు. సరే, చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో. వెంటనే డీజీపీ, సిఐడి వీళ్ళందరూ రంగంలోకి దిగటం ఒక రకమైన సంచలనమే. ఎందువల్లంటే అప్రమత్తై వెంటనే రంగంలోకి దిగి ఒక హెలికాప్టర్ ద్వారా అక్కడికి పోయి అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేసి కొంత దీని మీద ఎంక్వైరీకి దాదాపు 7 బృందాలను కూడా ఏర్పరిచినట్టు డీజీపీ గారు చెప్పారు. వీలైనంత త్వరగా దీన్ని నిందితులను పట్టుకుంటాము, దీని మూల ఉన్న ఎంతటి వారినైనా వదిలేయలేదు అని చెప్పడం జరిగింది. ఇది కొంచెం మంచి పరిణామం. గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నిన్న ప్రసంగం చేయడం జరిగింది. వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని పట్టాలు తప్పించారు. కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ, అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. అంటే
అబ్దుల్ నజీర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమరావతిని నాశనం చేశారు, పోలవరణాన్ని అటకెక్కించారని చెబుతూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఇప్పుడు అవి మళ్ళీ గాడిలో పెట్టాలని కూడా కొంత క్లిష్టతరం చేశారు. కాబట్టి దీన్ని చర్చల ద్వారా పరిష్కరించి మేము ముందుకు పోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓటాను అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కొంత చర్చ జరిపిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను, తప్పు చేస్తే తమ భేదాలు చూడను, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడొద్దు, నన్ను 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు, కక్ష తీర్చుకోవాలంటే మొదట నేనే ఆ పని చేయాలి. పవన్ కళ్యాణ్ను ఇబ్బందులు పెట్టారు, ఆయన ఎలా స్పందించాలి? వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ, ఇసుకలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని పునరుద్ఘాటన. నిన్న అసెంబ్లీ సమావేశం వాయిదా పెట్టిన తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ ఎన్డీఏ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైకాపా నాయకులు ఎలాగంటే అలాగా చేసినారని చెప్పి మనం కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేసినట్లయితే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? ఈ కక్ష సాధింపు చర్యలు చేయడానికే పుణ్యకాలం కార్త పూర్తవుతుంది. మనం పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి చేయాలి, వాళ్ళకి మనకి తేడా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు, దాన్ని ప్రజలు కూడా హర్షించరు. ఇవన్నిటికీ వాళ్ళు పాల్గొనబట్టే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. కాబట్టి మీరు ఇటువంటి పనులు చేయొద్దు, అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి, ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు, ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి అని ఎన్డీఏ సమావేశ పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరిగింది. సవాళ్ళున్న మెరుగైన పనితీరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7%, ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం. దేశంలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రస్తావించిన ఆర్థిక సర్వే. కేంద్ర బడ్జెట్ నేడే. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 24-25 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, అసెంబ్లీ గేటు వద్దే భద్రతాధికారికి జగన్ హెచ్చరిక. సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లరాదని ఆపినందుకు ఆగ్రహం. పోలీసులతో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాగ్వాదం. నేడు ఢిల్లీకి జగన్, అక్కడ నిరసన. ప్రస్తుత సమావేశాలకు వైకాపా దూరం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన మరీ విచిత్రంగా ఉంది. కరెక్ట్గా 1.5 మంత్ కూడా కాలేదు ప్రభుత్వం మారి. అంతకుముందు అసెంబ్లీలో చేసినటువంటి జగన్ ఆకృత్యాలను మర్చిపోతే ఎలా? టోటల్గా ఒక రూరల్ మాదిరిగా అసెంబ్లీలో ప్రవర్తించి మొత్తం రాష్ట్రాన్ని ఏలేవు కదా, దాన్ని అప్పుడే మర్చిపోతే ఎలా? ప్లకార్డులు అసెంబ్లీకి తీసుకుపోవద్దు అనేది అది అసెంబ్లీ రూలు. మీరు ప్లకార్డు ఎత్తుకోబోతున్నప్పుడు ఆపినటువంటి భద్రతాధికారిని హెచ్చరిస్తే ఎలా? మీ హెచ్చరికలకు ఇక్కడ ఎవరు భయపడరు. మీరు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడుచుకోండి. కాబట్టి ఇవన్నీ మీరు నేర్పిన పాఠాలే. కాబట్టి మీరు నేర్పిన పాఠాలనే మేము అమలుపరచమని అని చెప్తే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజలకు జరిగే అన్యాయాల్ని ఎదిరించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి మంచి ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంటుంది. అసలు రాజ్యాంగం గురించి స్పష్టమైన అవగాహన, పరిపాలన గురించి పూర్తిగా ఒక అవగాహన అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కొంత అధికార దర్పం అనేది ఉంటుంది. కాబట్టి ఆ అధికార దర్పం సాటున వాళ్ళు నేర్చుకోవాలనే విధానాన్ని మర్చిపోతారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా కూడా తమ రాజకీయ జీవితాన్ని, రాజకీయ నైపుణ్యాన్ని, కొంత సబ్జెక్ట్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. దాన్ని జగన్ గారు సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. నీకు ముఖ్యమంత్రిగా ఎంత మంచి అవకాశం వచ్చిందో ప్రతిపక్ష పాత్ర వహించేటటువంటి అవకాశం కూడా అంతే ముఖ్యం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే కాదు ప్రతిపక్ష నాయకుడు, ఒకరున్నా కూడా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వహించవచ్చు. కాబట్టి దాన్ని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మీ సమర్థతను నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీరు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి
ప్రతిపక్షంలో మీరు సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.